మొట్టమొదటిగా సన్నివేశం, ఒక మనిషి చనిపోయింది, ఒక మనిషి చనిపోయి బ్రతుకుతున్నది కానుక ద్వారానే. ఒక్కసారి చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ప్రైజ్ ది లార్డ్. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మనతో మాటలాడుచున్నాడు. ఒక్క కానుక ద్వారానే హేబేలు నీతిమంతుడయ్యాడు. కానీ అదే ఒక్క కానుక ఇచ్చిన కయ్యను దేశ దిమ్మరి, కానుక తెచ్చిన తంట దేశ దిమ్మరి అయిపోయాడు. ఇయ్యకుండా ఉన్నా బాగుండు. కయ్యను కానుకను ఎందుకు దేవుడు తీసుకోలేదు? మీరు చూస్తే 4వ అధ్యాయములో 3వ వచనం చూడండి జాగ్రత్తగా. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. అర్పణ కంటే ముందు నీవు అంగీకరించబడాలి. దేవుడు కయ్యనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. అది కయ్యనునే లక్ష్య పెట్టలేదు. కానుక ఏం తీసుకుంటాడు ఆయన? అలాంటి కానుకలు అడిగేవాడు కాదు దేవుడు. ఇలా మనుషులందరూ కయ్యనులాగా దారి తప్పారు. వారి హృదయం సరిగా లేక కానుకలు సమర్పిస్తున్నాడు. అలాంటి కానుకలు అసలు దేవుడు అంగీకరించడో. అలాంటి సందర్భాలు మీకు కొన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 5:23. వచ్చేటప్పుడు కానుకలు వేస్తున్నారు బలిపీఠం దగ్గరకు వచ్చి. ఏం చేయాలంటే నీ సహోదరుని మీద ఒకవేళ నీకు అక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ నీ కానుకను ఆపి చేతులు పెట్టుకొని మొదట వెళ్ళి నీ పోయి ఇంటికెళ్ళి సమాధానపడు. నువ్వు సమాధానపడి వచ్చి కానుకను సమర్పించు. ఆమేన్. ఒక్క ఆత్మ చాలు. యథార్థముగా నీతిగా హేబేలు లాంటి హృదయం కలిగిన వాళ్ళు కానుకేస్తే చాలు. నీవు విరోధం, భార్యతో సమాధానం లేదు, భర్తతో సమాధానం లేదు, పిల్లలతో సమాధానం లేదు, బయట వారితో సమాధానం లేదు, వారితో ద్వేష భావాలు, విరోధ భావాలు ఉంచుకొని నువ్వు కానుక వేస్తే కూడా దేవుడు చెబుతున్నాడు, నీ కానుక వెళ్ళి సమాధానపడు. నీ కానుకల కొరకు కాదు నా మందిరం. సమాధానపడి వచ్చి నీ అర్పణ అర్పించు. మత్తయి సువార్త 27. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకుని ఇవి రక్త క్రయధనం గనక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. ఏవి? యూదా ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును చూడండి, ఆయన పేరు చెప్పి ఆయన పట్టించడానికి అక్రమ మార్గం నడిచి 30 వెండి నాణ్యములకు యేసు ప్రభువును అమ్మాడు. చాలా మంది లంచాలు తీసుకొని కానుక వేస్తూ ఉంటారు. చాలా మంది అడ్డంగా వచ్చే వాటిని తీసుకొని వచ్చి కానుక వేస్తూ ఉంటారు. దేవుణ్ణి అమ్ముకొని కానుక వేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి కానుకను కానుక పెట్టెలో కూడా వేయనివ్వలేదు. బైబిల్లో తేటగా వ్రాయబడిన మాట. ఇలాంటి వారి కానుకలు ప్రభు అంగీకరించడం అవసరము లేనే లేదు. ఇంకొక మాట చూస్తే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. అందుకు దానియేలు ఇట్లనేను నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము. జాగ్రత్త గమనించండి. బెల్షాజర్ అనే రాజు ఉన్నాడు.
నాకు ఒక కల వచ్చింది, అది నువ్వు చెప్పాలి. బుద్ధి జ్ఞానము దేవుని ఆత్మ కలిగిన వాడవు నీవు చెబితే నీకేమేం చేస్తానంటాడు, నిన్ను 3వ అధిపతిగా చేస్తాను, నీ మెడన సువర్ణ కంఠభూషణము ధరించుకుంటావు, ఊదా రంగులు వస్త్రములు వేస్తారు, రాజులు ధరించే. బా, ఇన్ని ఇస్తానంటుంటే ఎవరైనా ఇస్తానంటే వద్దంటారండి? దానియేలు అంటాడు, రాజా ఆ సంగతి నీకు చెబుతా, నేను ప్రార్థన చేసిన ఆ దేవుని ఎదుట. కానీ ఒకటి గుర్తు చేసుకో, రాజుకే జవాబిస్తున్నాడు, నీ దానములు నీ వద్దనే పెట్టుకో, నీ బహుమానములు మరి ఎవరికైనా, నీ బహుమానములు ఎవరికైనా ఇచ్చుకో. దేశంలో బెల్షాజరు కానుక అంగీకరించలేదు దేవుడు, దానియేలు అంగీకరించలేదు. ఎందుకో ఈ బెల్షాజరు తాగుబోతున్నాడు, పైన చూస్తే అందరూ తాగుకుంటా విందులు వినోదాలు చేసుకుంటూ ఉన్నాడు. ఇలాంటి వారి కానుకలు అంగీకరించబడలేదు. ఇంకా చూస్తే గాడిద సీమోను దగ్గర చాలా డబ్బు ఉంది. చూడండి అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో చూస్తే 19వ వచనం, వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో, ద్రవ్యం తెచ్చి పెట్టాడంట ఎదురుగా, దాపెట్టుకుని లేడు, ఎదురుగా తెచ్చి పెడితే చూసన్నా వెనక వద్దనకుండా ఉంటాడని పేతురు యోహాన్లు వాటిని చూసి ఆశపడతారేమో అని తెచ్చి పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందనని తలంచుకున్న, ద్రవ్యాన్నిచ్చి నువ్వు డబ్బిచ్చి దేవుని యొక్క గిఫ్ట్ను తీసుకోలేవు. దేవుడిచ్చే బహుమానం డబ్బుతో రాదు. నీ హృదయం సరిగా లేదు, నీ కానుక, నీ డబ్బు, నీ ద్రవ్యం వద్దు, నీతో కూడా నశించును గాక. నీ హృదయం సరిగా లేదో వద్దు అని చెప్పేసి ఆ కానుకను వాళ్ళు స్వీకరించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి కానుకలు కూడా దేవుడు అంగీకరించడానికి మనకు దేవుని వాక్యం తేటగా పోయబడింది. 2 కొరింథీ 9:5 వచనం, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక, ఏమంట, పిసినాశులంట. ఇలాంటి కానుకలు కూడా ఆయన అంగీకరించాడు. లోభి దేవుని రాజ్యానికి వెళ్ళాడు. పిసినాశితనం వద్దు, ఇలాంటి కానుకలు దేవునికి అవసరం లేదు. 7వ వచనం, సనుగు కొనక బలవంతం, నువ్వు సనుక్కొని ఇస్తున్నావా? వద్దు, నీ కానుక వద్దు. కొంతమంది సనుక్కుంటూ వేస్తారు. ఇలాంటి వాళ్ళు ఇవ్వద్దని అంటాడు, అసలు అవసరం లేదు. సనుగు కొనక బలవంతముగా కాక బలవంతముగా వద్దు. ఇలాంటి కానుకలు దేవుడు అంగీకరించాడు. ప్రియ దేవుని బిడ్డారా, మీరు చూడండి ఒక్కసారి మలాకి గ్రంథంలో చూస్తే, మీరు కుంటి వాటిని గుడ్డి వాటిని నాకు కానుక తెస్తున్నారు, నాకు అర్పిస్తున్నారు. 14వ వచనం, ఇలా అర్పించువాడు ఏమైతాడంట? శాపమంట వాళ్ళకు ఏమొస్తుందంట? చూడు 1:14, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు. వంచకుడు శాపగ్రస్తుడు, జాగ్రత్త. అందుకే ఈ కానుక విషయంలో ప్రజలందరూ కానుకలు ఇవ్వటంలో ఫెయిల్ అయిపోయారు. గుడ్డి వాటిని, కుంటి వాటిని, ఏవేవో దేవుడికి. శాపములో ఉంటావా, లేకపోతే శాపములో నుంచి బయటకు వచ్చి ఇచ్చే రీతిగా ప్రభుకి ఇవ్వాలనుకుంటావా? ఇంకొకటి చూస్తే 2 కొరింథీలో 9:7, 2 కొరింథీ, సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును. ఎట్లనంట? ఉత్సాహముగా ఇవ్వాలి. హల్లెలూయా. కానుక అది ఏదైనా సరే ఉత్సాహముగా ఇవ్వాలి. చూడండి,
దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. ప్రేమిస్తాడంట. నువ్వు సనుక్కునేది కొనుక్కునేది అసలు వద్దంటాడు. అసలు అరే బాబు నేనే కానుక మీకు, మీరు కొనుక్కుంటూ అట్లాంటి నాకు వద్దంటాడు. వాటిని అంగీకరించలేదు దేవుడు. ముందు నువ్వు అంగీకరించబడిన తర్వాతనే నీ కానుక, నీ హృదయం, నీ క్రియలు